ఏ సమయంలో ఏ ఆహారం తినాలి అనే విషయాన్ని ఒక్కో పాయింట్గా స్పష్టంగా వివరిస్తాను. ఉదయం 5-7 గంటల మధ్య శరీరం శుభ్రం చేసుకునే సమయం. ఎందుకు ముఖ్యం? ఈ సమయంలో శరీరం డీటాక్స్ మోడ్లో ఉంటుంది. తినాల్సినవి: గోరువెచ్చని నీరు 1-2 గ్లాసులు, తేనె మరియు నిమ్మరసం, మునగాకుల నీరు లేదా మెంతులు నానబెట్టిన నీరు. లాభాలు: జీర్ణక్రియ ప్రారంభమవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ 7-9 గంటల మధ్య. ఎందుకు ముఖ్యం? రోజంతా పనిచేయడానికి శక్తి ఇస్తుంది. తినాల్సినవి: ఇడ్లీ, దోశ, ఉప్మా, ఓట్స్, రాగిజావ, ఉడికించిన గుడ్డు, పండ్లు, యాపిల్, బొప్పాయి, అరటి. లాభాలు: మెదడు చురుగ్గా ఉంటుంది, అలసట తగ్గుతుంది, షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటుంది. మధ్యాహ్నం ముందు 11-12 గంటల మధ్య. ఎందుకు ముఖ్యం? జీర్ణశక్తి ఈ సమయంలో బాగా పనిచేస్తుంది. తినాల్సినవి: కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఒక పండు. లాభాలు: డీహైడ్రేషన్ తగ్గుతుంది, కడుపు చల్లగా ఉంటుంది. మధ్యాహ్న భోజనం 12-2 గంటల మధ్య. ఎందుకు ముఖ్యం? ఇది రోజులో ప్రధాన భోజనం. తినాల్సినవి: అన్నం, జొన్న, రాగి, పప్పు, కూరగాయల కూరలు, పెరుగు లేదా మజ్జిగ. లాభాలు: శరీరానికి పూర్తి పోషకాలు, జీర్ణక్రియ బాగా జరుగుతుంది. సాయంత్రం 4-5 గంటల మధ్య. ఎందుకు ముఖ్యం? శక్తి తగ్గే సమయం ఇది. తినాల్సినవి: పల్లీలు, మురమురాలు, శనగలు, గ్రీన్ టీ లేదా టీ, చక్కెర తక్కువగా. లాభాలు: అలసట తగ్గుతుంది, ఆకలి కంట్రోలవుతుంది. రాత్రి భోజనం 7-8 గంటల లోపల. ఎందుకు ముఖ్యం? రాత్రి జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. తినాల్సినవి: తేలికపాటి ఆహారం, కూరగాయల సూప్, చపాతీ ప్లస్ కూర, అన్నం తక్కువ మోతాదులో. లాభాలు: మంచి నిద్ర, బరువు పెరగదు. రాత్రి 8 తర్వాత. తినకూడనివి: ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్, జంక్ ఫుడ్. కారణం: కొవ్వు పెరుగుతుంది, జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యమైన సూచన: ఏం తింటున్నామన్నదానికంటే ఎప్పుడు తింటున్నామన్నదే ఆరోగ్యానికి కీలకం.